ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతులైన మా తండ్రి, ఈ ఆదివారం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఆయా స్థలాల్లో యూట్యూబ్ ద్వారా కూర్చొని చూస్తున్న బిడ్డలందరినీ కనికరించమని ప్రార్థన చేస్తున్నా. మీరు మా నమ్మకమైన దేవుడైనందుకే స్తోత్రాలు. దేవా, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి నాయన. దేవా, ఈ కరోనా వైరస్ ద్వారా అనేక మంది బాధపడుతున్నారు. మీరు స్వస్థపరిచే దేవుడు నాయన. మీరు అద్భుతాలు చేయకపోతే ఎవ్వరు చేయలేరు ప్రభువా. మీ మీద ఆనుకొని మీ బిడలైన వారు భారముతో, వేదనతో, కన్నీటితో మొరపెట్టేదానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నా. మా ప్రభువా, ఆ వ్యాధిని నిర్మూలము చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఇప్పుడు మీ వాక్యం మేము వినబోతుండగా అనేకులు జాగ్రత్తగా విని ఆత్మీయ మేలు పొందేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడతాను, దయచేసి గమనించండి. నే యేసుని వెలుగు నడిచెదను, రాత్రింబగలయలతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుదే నా రక్షకుడు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు ఆస్తముతో, కాంతిలో నుండగా జయం కాంతును, యేసుని నే వెంబడింతును. నే యేసుని వెలుగు నడిచెదను, గాఢంబగు చీకటి భయపడను, ఆత్మతో పాడు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుండో. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు ఆస్తముతో, కాంతిలో నుండగా జయం గంతును, యేసుని నే వెంబడింతును. ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. మీరందరూ దగ్గరగా కూర్చొని కుటుంబస్తులంతా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ దినం అంశం ఏమిటంటే ఎమ్మాయి మార్గములోని ఆత్మీయమైన విషయాలు. యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గానికి వెళ్తున్నారు. యెరూషలేము అంటే అర్థం ఏమిటి? సమాధానము, పీస్ అని. అవును, సమాధానం చాలా అవసరమైంది. నేటి కుటుంబాల్లో సమాధానం లేవు, సంఘాల్లో సమాధానం లేవు, దేశంలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు. అయితే యెరూషలేము నుండి ఎమ్మాయికి ఎన్ని మైళ్ళు? 7 మైళ్ళు ప్రయాణం. ఈనాడు ప్రజలు నడకంటే ఇష్టపడరు. నడక చాలా మంచిది. డాక్టర్లు కూడా అనేక మందికి నడక చేయమంటున్నారు. నడక ద్వారా ఆరోగ్యం కూడా లభిస్తుంది. సరే, ఇప్పుడు ఎమ్మాయికి వెళ్తున్న వారితో జరిగిన ఆత్మీయ సత్యాలు మనం గమనిస్తాం. మొట్టమొదటిది ఏమిటంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనంలో వారితో కూడా నడిచెను. ఆ మాట అండర్లైన్ చేయండి. వారితో కూడా నడిచెను. వెంట్ విత్ దెమ్, ఉన్కే సాత్ హోలియా. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చాడు. అవును, యేసయ్య మనకు దగ్గరే రావాలి. ఏ కుటుంబానికి, ఏ సమాజానికి, ఏ వ్యక్తికి యేసు దగ్గరగా వస్తారో వారు దీవించబడిన వారు. యేసు మనకు దగ్గరగా ఉండాలి, దూరం కాకూడదు. అయితే యేసు ఎంత దగ్గరగా ఉంటే మనకు అంత బలం, అంత శక్తి. అయితే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవుడి స్తోత్రం. ఆయన వారితో కూడా నడిచాడు. ఈనాడు మన జీవిత ప్రయాణాల్లో ప్రతి సంవత్సరము, ప్రతి మాసము, ప్రతి దినము ఆయన మనతో నడిస్తే ఎంత ధన్యులమండి. ఇది అంత మాత్రమే కాదు, దానికి అనుగుణ్యంగా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, జెనిసిస్ 17th chapter 1st verse. అబ్రహాము 99 ఏళ్లవాడు అయినప్పుడు యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? అబ్రహాం. అబ్రహాం అంటే ఏమిటి? విశ్వాసుల తండ్రి అని అర్థం.
అయితే ప్రత్యక్షమై దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును అని ఎలాంటి వాడట? సర్వశక్తి గల దేవుడు. గమనించండి, నా సన్నిధిలో నడుచుచో నిందారహితమై ఉండుము. వాక్ బిఫోర్ మీ అండ్ బి బ్లేమ్లెస్, మేరీ ఉపస్థిత్ మే చల్. అయితే నిందారహితులుగా నడవమంటున్నాడు. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో. మనం ఎట్లా నడుస్తున్నాం? మన జీవిత విధానం ఎలా ఉంది? కీర్తనకారుడు 23వ కీర్తనలో 2వ వచనం 3వ వచనం, సామ్ 23 2nd verse and 3rd verse. 2nd verse, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అన్నది. హీ లీడ్స్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్. స్టిల్ అనే దానికి నంబర్ 2 వేసాడు ఇంగ్లీష్ బైబిల్లో. మార్జిన్లో ఏమిచ్చా అంటే వాటర్స్ ఆఫ్ రెస్ట్, వాటర్స్ ఆఫ్ రెస్ట్. అయితే ఇంకో మాట హిందీలో వహ్ ముజే సుఖదాయి జల్ కే झरने के पास ले चलता है. 3వ వచనములో నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. He leads me in the paths of righteousness. ధర్మీ కే మార్గం. అవును, నీతి మార్గం. దేవుడు నీతిమంతుడు. నీతి మార్గము చాలా అవసరమైంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో న్యాయముగా నడుచుకొనుటయు, టు డూ జస్టిస్ की तू न्याय से काम करे. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. దేవునికి తగినట్లుగా జీవించాలి. పిల్లలు తల్లిదండ్రులకు తగినట్లుగా జీవిస్తే పిల్లలు మెచ్చుకుంటారు. అధికారికి అనుగుణ్యంగా ఉద్యోగస్తులు నడుచుకుంటే అధికారి మెచ్చుకుంటాడు. అయితే సృష్టికర్త అయిన దేవాది దేవునికి తగినట్టుగా దేవుని పిల్లలు నడుచుకునుట అవసరమైంది. ఆయనకు తగినట్లుగా నడుచుకునవలను. వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్, చాల్ చలన్ ప్రభువుకే యోగ్య హో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనములో అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకుని నాతో కూడా సంచరించరు. తెల్లని వస్త్రం దేని గుర్తు? పరిశుద్ధత గుర్తు. కానీ తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే కాదు పరిశుద్ధత. ఈ రోజుల్లో దేశ నాయకులు తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు. డాక్టర్లు, నర్సులు తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు. అయితే జీవిత విధానము చాలా ప్రాముఖ్యమైనది. అయితే తెలుపు పరిశుద్ధత గుర్తే మన మాటల్లో, మన చూపుల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన హృదయములు పరిశుద్ధత రావాలి. అందుచేతని యేసయ్య అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. గృహశుద్ధి చేస్తున్నారు, అయితే వస్త్రశుద్ధి చేస్తున్నారు, దేహశుద్ధి చేస్తున్నారు. అయితే హృదయ శుద్ధి కావాలి. అయితే హృదయం ఎలా శుద్ధి చేసుకుంటున్నాం? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. దే షల్ వాక్ విత్ మీ. అయితే మేరే సాత్ ఘూమేంగే. అయితే మనము ఆయనతో నడవాలి, నాతో కూడా సంచరించెదరు. ఇది మొదటి పాయింట్ చూసాం. రెండవది లూకా సువార్త 24:32లో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వాళ్ళు రెండవ మాట యేసయ్య మాటలాడెను. అది అండర్లైన్ చేయండి. హీ టాక్ విత్ us బాతీం కర్తాత. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయమును మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని, ఆయన మాట్లాడుతున్నప్పుడు హృదయాల్లో వారికి మంటలు వేగాయట. అవును, మంటలు అవసరము. అనేకుల జీవితాల్లో మంటలంటే ఏమిటి? పశ్చాత్తాపం, జీవితంలో పరివర్తన. ద్వితీయోపదేశ కాండములో 5వ అధ్యాయం 24 డ్యూటరానమీ 5th chapter 24th verse. మన దేవుడైన
యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటిమి. ఇక్కడ గమనించండి, అగ్ని మధ్య నుండి ఆయన స్వరం వినబడిందట. మోషే గారు మిద్యానులో హోరేబు కొండ దగ్గర వారి మామగారి మందలు మేపుతుండగా ఒక పొద అగ్నిజ్వాలతో చెలరేగుతా ఉంది. కానీ కాలిపోయారు. ఏమిటా వింత అని దగ్గరికి వెళ్ళారు. ఆ పొదలో నుండి, అగ్ని జ్వాలలో నుండి దేవుడు మాట్లాడాడు. మోషే మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడు అన్నాడు. వెంటనే ఇశ్రాయేలు అగ్ని వంటి మహాశ్రమంలో ఐగుప్తులు ఉన్నారో వారిని విడిపించేదానికి వెళ్ళాలా అని దేవుడు అయితే ఆ పదలో నుండి మాట్లాడాడు. అయితే ఆయన మాట్లాడితే ఏమైతామంట? బ్రతుకుదురు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడా? ఆయన మాట్లాడాలి. ఆయన ఎట్లా మాట్లాడతాడు? బైబిలే ఆయన మాటలు. ఎప్పుడైతే దేవుని వాక్యము చదువుతావో ఆయన నీతో మాట్లాడతాడు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడాలి. బైబిల్ చదువుటంటే ఆయన మనతో మాట్లాడాలి. అదే లాగున 105వ కీర్తన Psalm 105 సెకండ్ వర్స్, ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యం గురించి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్యకరుడండి. యెషయా 9:6లో ఇవ్వబడిన పేరేమిటి? ఆశ్చర్యకరుడు. నీ కుటుంబాల్లో, నీ సంఘములో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారు దేవుడు. అయితే ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అన్నమాట. అయితే ఇక్కడ ఏమిటి? ఆశ్చర్య కార్యం గురించి ఏం చేశారు? సంభాషణ చేసిరి అని వ్రాయబడింది. టాక్ ఆఫ్ ఆల్ హిస్ వండర్స్ వర్క్స్, उसके सब आश्चर्य कर्मों पर ध्यान करो. సరే, ఇర్మియా గ్రంథంలోనికి వద్దాం. 12వ అధ్యాయం 1వ వచనం. అయితే చదువుతాను, గమనించండి. మీరు కూడా బైబిల్ తెరచి చూడండి. యెహోవా, నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడదు, అయినను న్యాయము విధించుట గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతులు సుఖింపనేలా. కాబట్టి నీవు నీతిమంతుడుగా కనపడదు. దేవుడు నీతిమంతుడండి. ఆయనలో అవినీతి లేదు. ప్రపంచములో నీతిమంతుడు ఒక్కడే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. న్యాయమును విధించడం గురించి కూడా నేను నీతో మాట్లాడుతున్నాను. ఆ న్యాయవంతుడండి, అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నీతో మాట్లాడుదును. లెట్ మీ టాక్ విత్ యూ అబౌట్ యువర్ జడ్జ్మెంట్స్, मुझे अपने साथ इस विषय पर वाद विवाद करने दे. మూడో అంశంలోకి వెళ్దాం. ఎంఐ మార్గంలో జరిగిన మూడో అంశం. లూక్ గాస్పెల్ 24th చాప్టర్ 36th వరకు. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారి మధ్య నిలిచి, ఆ మాట గమనించండి. ఇన్ ద మిడ్స్ ఆఫ్ దెమ్, ఉన్కే బీచ్ మే ఆ ఖడా హువా. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచాడట. మీకు సమాధానము అవునుగా కని వారితో అన్నాడు. అవును, యేసయ్య అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి వారి మధ్యకు వస్తారని. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు. వారి మధ్యకి యేసయ్య వచ్చాడు. వాళ్ళతో ఏమంటున్నాడు? సమాధానం అవును. సమాధానం చాలా అవసరం. సమాధాన పరచువారు దేవుని పిల్లలను రాయబడింది. అయితే పోట్లాడు పెట్టేవారు దయ్య పిల్లలు. మీరు దయ్య పిల్లలా, దేవుని పిల్లలా? వింటున్న సోదరి సోదరుడా, సమాధాన పరచాల. అసమాధానం తీసుకుని రాకూడదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 20, జోయల్ 2nd చాప్టర్ 27th verse. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు, ఇశ్రాయేలు మధ్య ఉండేవాడు నేనే అనియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకుందరు. దానికి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు.
అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నాం. దేవుడు ఒక్కడేనండి. దేవుడు అంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు దేవుడు. అందుచేతనే ఇక్కడ దేవుడు 6 గుణాలుంటాయి. ఏమిటంటే కామం ఉండదు దేవునిలో, క్రోధం ఉండదు, 3వది మోహం ఉండదు, 4వది లోభం ఉండదు, 5వది మదం ఉండదు, 6వది మత్సరం ఉండదు. ఈ ఉన్నవాడు దేవుడు కాదు, ఇవి లేనివాడు దేవుడు. ఆలోచించండి, ఈనాడు ప్రపంచములు దేవుళ్ళు మనం చెప్పుకుంటున్న వాడు ఈ అరిషడ్గుణాలు లేవా? అలాంటి వాడైతే ఎట్లా దేవుడైతాడు? యేసులో ఈ 6 గుణాలు లేవండి. అందుచేతనే నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకొందురో, నా జనులు ఎన్నడను సిగ్గునందక ఉందురో. ఐ ఆమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇజ్రాయిల్, నేను వారి మధ్య ఇశ్రాయేలు మధ్య ఉన్నాను అంటున్నాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం, ఐజయా 12th chapter 6th verse, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయం, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడండి. అయితే ఆయన ఘనుడన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథములో దాదాపు 100 సార్లు నరపుత్రుడా అనే మాట రాయబడింది. ఇది నా గద్యస్థలం, నా పాదపీఠం. యేసయ్య అన్నాడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అన్నాడు. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసించెదను. దేవుని పిల్లల మధ్య దేవుడు నిత్యము నివసించేవాడు. కష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, శోధన మధ్య ఆయన నివసించేవాడు. ఆయన మనతో నివసించాలి. సరే, జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయం 5వ వచనములో గమనించండి, న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు, న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు. దేవుడు క్రమస్థుడండి. అక్రమస్థుడు ఎవరు? సైతాను. వాక్యములో బాగా గమని, క్రమం అనేది 3 అక్షరాలు. 3 అక్షరాలు పాడు చేసింది ఏమిటి? ఆ 3 అక్షరాల ముందు ఆ వచ్చింది. క్రమాన్ని పాడు చేసేదే అక్రమం. క్రమంగా బైబిల్ చదవకుండా, క్రమంగా ప్రార్థన చేయకుండా, క్రమంగా దైవ సన్నిధికి వెళ్లకుండా, క్రమంగా దేవునితో గడపకుండా అక్రమంలోనికి నడిపిస్తున్నాడు. దానికి యేసయ్య అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. మనలో క్రమం ఉందా, అక్రమం ఉందా? వింటున్న సోదరి, సోదరుడా, నీ జీవితంలో క్రమము ఏర్పరచుకో, అక్రమాన్ని తొలగించుకో. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచడం. అనుదినము ఒక రోజు కాదు, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపడు. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. నీతిహీనులకు సిగ్గనే తెలియదు. ఎందుకు? వారు జీవించేది నీతికి జీవితం కాదు, నీతికి వ్యతిరేకమైన జీవితం. కాబట్టి ఆయనకు రహస్యమైన దేవుడు లోకమంతా చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగైంది ఏది లేదండి. ఆయన చూచే దేవుడు. జెఫన్యా గ్రంథములోని 3వ అధ్యాయం 15వ వచనములో మరి ఒక మాట ఉంది, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. శిక్షను తొలగించేవాడు మన దేవుడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. సోదరి, సోదరుడా, నీ శత్రువును వెళ్ళగొట్టే దేవుడు. అయితే దేవుని మీద ఆనుకుంటే మీ శత్రువుని సహా నీకు మిత్రుడిగా చేస్తాడట. అయితే వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ముందు ఇశ్రాయేలుకు రాజు లేడు, దేవుడే వారికి రాజు. అయితే ప్రజలంతా వచ్చి సమూయేలు దగ్గర లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలా అన్నారు. కాబట్టి అసలైన రాజు ఎవరు? యెహోవానే మన రాజు. అయితే ఆయన మన మధ్య ఉన్న రాజే కాదండి, రాజాది రాజు, ప్రభువుల ప్రభువు, దేవాది దేవుడు ఆయన. అందుచేత మీ మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య ఉంది. ఎంత ఆశీర్వాదము!
ఇక మీదట మీకు అపాయము సంభవించదు. యేసయ్య మన కుటుంబములో, మన సంఘములో, మన జీవితాల్లో ఉంటే మనకు అపాయం రా. అంత మాత్రమే కరోనా వైరస్ కూడా రాదు. అయితే అపాయం రాదు. 4వ అంశం, అమ్మాయికి వెళ్తున్న వారిలో జరిగిన 4వ అంశం, లూకా సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. వారి ఎదుట భుజించెను, ate in their presence, उन होम ने उसे भुनी हुई ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాడు, తిన్నాడండి. ఏం తినాలి? ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయం 16వ వచనం గమనించండి. జెర్మయా 15th chapter 16th verse. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, అంటే తింటిని. ఏమిటి? దేవుని మాటలు. సోదరి ఈరోజు దేవుని వాక్యం భుజించావా? ఇడ్లీ తిన్నావు, దోశ తిన్నావు, ఏవేవో తిన్నావు. దేవుని వాక్యం తినాలి. యేసయ్య మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. ఇక్కడ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషము. దేవుని మాటలు మనం ఆనందింపజేసేవండి. నా హృదయమునకు ఆనందమును కలుగజేస్తున్నాయి. అయితే మన హృదయములో ఆనందాన్ని ఉప్పొంగజేసేది దేవుని మాట. యేస్కేలు గ్రంథములోకి రండి. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. మీరు బైబిల్ తెరిచి చూడండి. నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము అంటున్నాడు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుకు పోయి వారి ప్రకటన చేయి. మొదట నువ్వు తినో, ఆ తరువాత ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయము అంటున్నాడు. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించను. దేవుని స్తోత్రం. దేవుడే దేవుని వాక్యాన్ని తినిపిస్తాం. మన పిల్లలు, చిన్నపిల్లలు తినకపోతే తల్లిదండ్రులు ఏవేవో మాటలు చెప్పి వారికి తినిపిస్తారు. అది భౌతిక సంబంధమైన ఆహారం. దేవుని వాక్యాన్ని కూడా దేవుడే యేస్కేలు తినిపించాడట. ఆదురు మరి ఒక వచనం, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, అంటే తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అవునండి, దేవుని వాక్యము తేనె కంటెను, జుంటి తేనె దాళ్ళ కంటెను మధురమైంది. షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా తినచ్చో, షుగర్ పోతుంది. దేవుని వాక్యాన్ని భుజించాలి. ఎలాంటిది? తేనె కంటే మధురమైంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనములో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అంటున్నాడు. ఎవరికి? జయించిన వానికి. ఆది కాండములో మొదటి మానవుడు ఓడిపోయాడు కాబట్టి జీవవృక్ష ఫలాలు భుజిస్తారని ఏదోను తోట నుండి బయటికి తరిమేశాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనములో జయించిన వారికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడట. ఆ తరువాత ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 6-7 బూరలకు మధ్యకాలం అన్నమాట. అయితే నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండును. గమనించండి, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండుని నాతో చెప్పెను. అయితే కడుపుకేమో చేదు, నోటికేమో తేనె వలె ఉండదు. అంటే దాని నెరవేర్పులు అలాగుంటాయి అంటున్నాడు. అయితే 5వ సంగతి లూకా 24:40 మనస్సును తెరచి, ఓపెన్ దేర్ మైండ్, అండర్స్టాండింగ్, ఉనికి సమజ్ కోల్ ది,
అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచాడు. దేవుని స్తోత్రం. సోదరి సోదరుడా, నీ మనస్సు తెరవబడిందా? నీ మనస్సు సంకుచితమా? విశాలపరుస్తున్నావా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడు. మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మనకి ఎలాంటిది ఇస్తాడ? పూర్ణ శాంతి. ఊరికే శాంతి కాదు, పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుతాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు, అందుచేత పూర్ణ శాంతి ఇచ్చేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగునో. హృదయాలు పరిశోధించేవాడు దేవుడు ఒక్కడే. ఒక పర్యాయం సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళాడు. వారి ఇంట్లో ఒక రాజుగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే యెషయి యొక్క పెద్ద కుమారుడు వచ్చాడు. అప్పుడు సమూయేలు చూసి ఇతడే నిజంగా రాజుగా ఉంటాడని అతను అభిషేకించేదానికి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడు, అయితే సమూయేలు, నేను అతను ఎన్నుకోలేను. నీవు పై రూపాన్ని చూస్తున్నా, నేను ఆంతర్యము చూసేవాడు. మానవులు మనుషుల యొక్క పై రూపాన్ని చూస్తాడు, దేవుడైతే మనుషుల హృదయాలు చూసేవాడండి. సరే, రోమాపత్రిక 12:16లో ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఈ రోజుల్లో సంఘంలో ఉన్నవారు, కుటుంబాలు ఉన్నవారు ఒకరి మనస్సు ఒకరు కలిసిపోతా ఉందా? ఒకరంటే ఒకరికి ఇష్టంలే. అయితే ఒకరితో ఒకడు మనస్సు కలవాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 1 కొరింథీ 2:16లో ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనకైతే లేక మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాడు. సోదరి సోదరుడా, క్రీస్తు మనస్సు మనకుందా? ఫిలిప్పీ పత్రిక రాస్తాడు 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసై కలిగిన మనస్సు మనకు రావాలి. దేవా, నీలాంటి మనస్సు నాకు దయచేయి నాయనా అని అడగండి. సరే, పేతురు రాసిన 1వ పత్రిక 1 పీటర్ 3rd చాప్టర్ 8th verse, మీరందరూ ఏక మనస్కులై. ఈనాడు సంఘాల్లో, సమాజాల్లో, కుటుంబాల్లో ఏక మనస్సు లేదండి. ఏక మనస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఈనాడు ప్రపంచమంతటా భయంకరంగా భయాలను ముంచివేస్తున్న కరోనా వైరస్ ఎలా అంటే క్రైస్తవులంతా ఏక మనస్సు కలిగి భారముతో ఉపవాసముతో మొదలుపెడితే అది వెళ్తుందండి. అయితే అది చాలా అవసరమైనది. ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు. ఈనాడు సహోదర ప్రేమ ఉందా? దేవుని వాక్యమును చూచిన సహోదరుని ప్రేమింపలేని వాడు చూడని దేవుని ఎక్కడ ప్రేమిస్తామట. సహోదర ప్రేమ క్షీణించిపోతా ఉంది. సహోదర ప్రేమ అవసరమని. కరుణా చిత్తులను, కరుణ కావాలి. వినయ మనస్కులై ఉండండి. వినయ మనస్సు ఎప్పుడు వస్తుంది? గర్వం పోతే వినయం వస్తుంది. అది చాలా అవసరమే. 6వ అంశం, లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, పైనుండి శక్తి పొందు వరకు, పవర్ ఫ్రమ్ ఆన్ హై, స్వర్గాసే సామర్థ్య నా పావు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. పట్టణం నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆవిడ శక్తి పొందే వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. శక్తి లేకుండా వెళ్ళకూడదండి, దేవుని శక్తి కావాలి. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28, 29లో ఏమని రాయబడింది? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనలు చెప్తారు అంటున్నాడు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనము చూతురు. 29వ వచనం ఉంది, ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరించుదును. కాబట్టి దేవుని ఆత్మ చాలు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు రాయబడింది. అయితే పరిశుద్ధాత్మను
అడిగే వారికి ఇస్తాడట. ఒక సంస్థది కాదు పరిశుద్ధాత్ముడు. అయితే తండ్రులు ఎందరు అడుగుతారో వాళ్ళకి ఇస్తానన్నాడు. కీర్తన 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినపడింది అంటున్నాడు. ద పవర్ బిలాంగ్స్ టు గాడ్. అయితే శక్తి ఎవరిది? దేవుందండి. వాళ్ళు కనిపెట్టారు, ప్రార్థించారు, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను పొందారు. యెషయా గ్రంథములో 40:26 తన అధిక శక్తి చేతనం, తను కలిగి ఉన్న బలాతిశయము చేతనం ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. అయితే ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ మైట్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ పవర్ నాట్ ఓన్ ఈస్ మిస్సింగ్. కాబట్టి అధిక శక్తి దేవుని దగ్గర కనిపెట్టండి, అది శక్తి పొందండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నాడు. అపొస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యు షల్ బి రిసీవ్ పవర్ when the Holy Spirit has come upon you. जब पवित्र आत्मा तुम पर आएगा तब तुम सामर्थ्य पाओगे. 7వ అంశం లూక్ గాస్పెల్ 24:15 ఆశీర్వదించను. He blessed them. ఆశీస్తి ఆయన బేతనీయ వరకు వాడు తీసుకుని పోయి చేతులెత్తి వాడిని ఆశీర్వదించను. ఆశీర్వాదం చాలా అవసరమైంది. 118వ కీర్తన 26 యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరముల నుండి మేము దీవించున్నాము. సోదరి సోదరుడా, నీకు ఆశీర్వాదం కావాలా? దీవెన కావాలా? ప్రభు దగ్గరికి రండి. దేవాలను ఆశీర్వది. యేసు క్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చి మా పిల్లలను ఆశీర్వదించమన్నారు. అయితే కొన్నిసార్లు ఏం చేసి శిష్యులు అడ్డుపరుస్తున్నాడు. అయితే చిన్నపిల్లను నా దగ్గర తీసుకుని ఆటంకపరచద్దండి అంటున్నాడు. 128వ కీర్తన 5వ వచనం ఏముందంటే తెలిసిన, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద లార్డ్ బ్లెస్ యు అవుట్ ఆఫ్ సియోన్. సియోనులో నుండి దేవుడు యెహోవా తుజే సియోన్ సే ఆశీస్ దేవే. సియోను నుండి ఆశీర్వదించేవాడు. మత్తయి సువార్త 25:34 వచనములో రాజు తన కుడి వైపునున్న వాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడి రాజ్యము స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టిన మొదలుకొని అయితే ప్రభు బిడ్డల కొరకు ప్రత్యేకమైన రాజ్యాన్ని దాన్ని ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. మత్తయి సువార్తలో 14:19 వచనం చూసినట్లయితే యేసు ప్రభువు 3 రోజులు ఉజ్జీవ కూటాలు పెట్టాడు. ఎక్కడ? అరణ్యములో. ఎంతమంది వచ్చారు? పురుషులే 5,000 మంది వచ్చారు. స్త్రీలు ఎంతమందో, పిల్లలు ఎంతమందో. అయితే యేసయ్య అన్నాడు శిష్యులతో, మీరే వీరికి ఆహారం పెట్టాలి. ఇది అరణ్య ప్రదేశం ప్రభువా, ఇంతమందికి ఎలాగు అని అన్నాడు. అప్పుడు అంద్రయ్య ఉన్నాడు. అంద్రయ్య అంటే పౌరుషము గలవాడని. ఆ అంద్రయ్య ఒక అబ్బాయిని కనుక్కున్నాడు. ఆ అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ అబ్బాయిని యేసు దగ్గర తీసుకొచ్చాడు. నీవెవరైనా యేసు దగ్గర తెచ్చావా? అసలు నువ్వు వస్తేగా, నువ్వే రావు, ఇంక ఇతరులు ఏం తీసుకొస్తావు. ఈ అబ్బాయి యేసు దగ్గరికి వచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసు చేతులు పెట్టాడు. అవి తింటే అబ్బాయి సరిపోతాయి. అయితే యేసు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించాడు. ఆశీర్వదించి నంబర్ 1 వేశాడు. కింద ఏమి రాశాడంటే, స్తోత్రములు చేసి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించి. అందరూ 5,000 మంది పురుషులు, స్త్రీలు ఎంతమందో అందరూ తిన్నారు. ప్రభురాత్రి భోజనం మాది కాదు, కడుపు నిండాకి తిన్నారు. తిని 12 కంపల్ని. ఎంత ఆశ్చర్యం అండి! దేవునికి మొదటి స్థానం దేవుడిని ఆశీర్వదిస్తాడు. అది చాలా అవసరమైంది. 8వ సంగతి చివరి అన్నమాట. లూకా సువార్త 24:51 పరమునకు ఆరోహణుడాయను, క్యారీడ్ అప్ ఇంటూ హెవెన్, స్వర్గా ఉఠాలియా గయా. వాడు ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరమునకు ఆరోహణమయ్యాడు.
మార్కు సువార్త 16:19 ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన దేవుని స్తోత్రం. కుడిపార్శ్వను కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు విజ్ఞాపన? ఆయన రక్షించబడిన వారి కొరకు ఆయన విజ్ఞాపన, లోకము కొరకు కాదు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయన. అప్పుడు వారి కనులు కనపడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయింది. సోదరి సోదరుడా, యేసు పునరుత్థానము తరువాత 11 సార్లు దర్శనమిచ్చాడు. ఎన్ని రోజులు? 40 దినాలు. అనేకులు కనిపించాడు. అందరూ చూస్తుండగా పరమునకు ఆరోహణమయ్యాడు. మళ్ళా రానయున్నాడో. ఇంకా రక్షించబడకపోతే, యేసును మీ హృదయాల్లో స్వీకరించకపోతే, నేడును సమయం ఉండగానే ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తును, పునరుత్థానమైన యేసుక్రీస్తును, ఆరోహణమైన యేసుక్రీస్తును తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తూ రానయున్న యేసుక్రీస్తును నీ హృదయంలో స్వీకరించి ఆయన బిడ్డలుగా తీర్చబడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ఆయన. మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కనికరించండి. ఏ స్థలాల్లో వింటున్నారో ఆయా స్థలాల్లో మీరు దర్శించండి. మీరు చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు. ఎవరు ఏ కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నారో వాటన్నిటి నుండి పరిహారం చేయండి. మీ హస్తము వారి మీద ఉంచమని, మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని. మా ప్రభు, కరోనా వైరస్ నుండి విడుదల దయచేయండి ఆయన. మా దేశమే కాదు, సర్వ ప్రపంచమంతటా ఉన్నటువంటి ఆ వ్యాధిని పాతాళములో బంధించమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపం చేసుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాల్లో యూట్యూబ్ ద్వారా వింటున్న వారి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండునుగాక తండ్రి. ఇప్పుడు ఒక పాట విన్నాం. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవా దేవుడు యేసు. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు. కృపతో కౌగలించెనను యేసు, ఉపకారి నన్ను చేర్చే యేసు. సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నాదు రోగములకు వైద్యుడేసు, నాదు బాధ్యతల వాదించునేసు. నాదు రోగములకు వైద్యుడేసు, నాదు బాధ్యతల వాదించునేసు. నాకు ఏకాంతములు తోడు నుండు యేసు, నాకు తేనె కంటే బహు తీపి యేసు, నాకు తేనె కంటే బహు తీపి యేసు. సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా ఆమేన్.